నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. సుప్రీంకోర్టులో ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెండు కీలకమైనటువంటి కేసుల విచారణ జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు బెయిల్కు సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి అంశం. ఈ రెండు కేసుల విచారణ ఒకే రోజు జరగటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఇప్పటికే సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్, ఈ కేసు చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళటం అనేటువంటిది ఇంతకుముందు మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే ఆయనకి అక్టోబర్ 31వ తేదీన పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని ఛాలెంజ్ చేస్తూ ఏపీసీఐడి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ రోజున ఆ కేసు విచారించి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి దాని మీద ఈ రోజున విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ సంబంధించినటువంటి అంశము ఈ కేసు చీఫ్ జస్టిస్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో మాకు ఒక 4 వారాల పాటు సమయం కావాలి అని చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టును కోరారు. దీంతో మీరు దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయండి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీని మీద ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేయాలని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి 9వ తేదీన వేరే కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీకి ఈ కేసు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ని రద్దు చెయ్యమని సిఐడి వేసినటువంటి కేసు. రేపొద్దున మరి కౌంటర్ ఏం దాఖలు చేస్తారు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు? ఆ సందర్భంగా ఇద్దరు వాదనలు విన్న తర్వాత సిఐడి అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదుల వాదన విన్న తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలా లేకపోతే కొనసాగించాలి, అదే రద్దు బెయిల్కు సంబంధించినటువంటి అంశం కొనసాగుతుంది అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు, జగన్మోహన్ రెడ్డి ఈ బెయిల్ని రద్దు చేయండి, ఆయన కోర్టు విచారణలకు హాజరవ్వటం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి విషయం తెలిసిందే. ఈయన కోర్టులు విచారణలకు కూడా హాజరు కావటం లేదు అనేటువంటి దాని మీద ఆయన కోర్టుకు వేస్తే ఈ రోజున ఆ కేసు విచారణకు వచ్చింది. విచారణకు వస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఆ కేసుని విచారించారు. విచారించి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మేము రాజకీయపరమైనటువంటి అంశాల జోలికి వెళ్ళాము, న్యాయపరమైనటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి దాని మీద మాత్రమే ఈ కేసు విచారణ కొనసాగుతుంది అనేటువంటి విషయం మీద స్పష్టం చేశారు ఇద్దరు న్యాయమూర్తులు. అయితే ఈ కేసు ఈ పిటిషన్ కొట్టివేయండి, ఈ పిటిషన్ అర్హత లేదు అని జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇది అవకాశం ఉంది, ఆల్రెడీ కేసు విచారిస్తుంది. దీనికి సంబంధించి ఒక 4 వారాల పాటు ఈ కేసు విచారణని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 1వ వారంలో ఈ కేసు మళ్ళీ విచారణకి రానున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు కేసులు కీలకమైనటువంటి ఈ రెండు కేసుల విచారణ ఈ రోజున సుప్రీంకోర్టులో రావటం ఇద్దరు నేతలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఒక రకంగా ఇద్దరు బెయిల్కు సంబంధించినటువంటి అంశమే. ఇద్దరు బెయిల్ రద్దు చేయాలనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించి మరి ఏమవుతుంది సుప్రీంకోర్టులో భవిష్యత్తులో ఫిబ్రవరికి వాయిదా వేశారు చంద్రబాబు నాయుడుది 12వ తేదీకి, ఏప్రిల్ 1వ వారానికి జగన్మోహన్ రెడ్డిది వాయిదా వేశారు. ఈ రెండు బహుశా ఒకేసారి ఈ బెయిల్కు రద్దుకు సంబంధించినటువంటి అంశాల్లో తీర్పు రెండు ఒకేసారి వచ్చేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి.